హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం గుంజుకోవడం మీద సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈ పనుల్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థి వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీలో 400 పైగా ఎకరాల భూమి వివాదంలో చిక్కుకుంది. కొన్ని సాకులు చూపించి ఈ భూములు లాగేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పావులు కదిపింది. అనుకున్నదే తడవుగా అర్ధరాత్రి జేసీబీలు దించింది. అడ్డగోలుగా చెట్లు నరికేసి నేలను చదును చేయడం మొదలుపెట్టింది. అడవుల్లో చిక్కుకున్న పశుపక్షాదులను కిరాతకంగా చంపేస్తూ భూముల్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీని మీద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. ప్రభుత్వం దమనకాండను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. అనేకసార్లు పోలీసులు లాఠీచార్జి చేసినప్పటికీ ఏమాత్రం వెనుకొంజ వేయలేదు. అటు బీజేపీ నాయకులు కూడా ప్రభుత్వం చేస్తున్న పనుల మీద ఉద్యమించారు. జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అఘాయిత్యాలు, దారుణాలు, దౌర్జన్యాలు మరోసారి రుజువైనది. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఇలా హెచ్సియులో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన నన్ను తీవ్రంగా తోపుసటాటలో గురి చేసి మరి అరెస్ట్ చేయడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగానే కాకుండా మరి ఒక ప్రకృతి ప్రేమికుడుగా అడుగుతున్నా, మరి ఇంత అధ్వానమైన పాలనలో మరి అలా మనుషులే కాదు హింసకు గురవుతున్నాయి. మరి నెమలని కుందేళ్లున్నాయి హెచ్సియులో, ఆ ఫారెస్ట్ లో జింకలున్నాయి, తాబేళ్లున్నాయి. చెట్లు నరుక్కుంటా పోతే ఇవాళ ఆల్రెడీ హైదరాబాద్ లో 50% పైన గ్రీన్ కవరేజ్ మొత్తం పోయింది. గ్రీనరీ మొత్తం 50% పైన తగ్గింది. మరి ఇట్లాంటి డబ్బులకు ఆశపడి మరి ఇలా ప్రభుత్వం నడిపే చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఇలా డబ్బులకు ఆశపడి మరి ఈ డబ్బులతోటి మరి కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేసి అందులో పర్సంటేజ్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ హెచ్యు లోని భూములని వేలంపాట వేసే ప్రయత్నంలో భాగంగా మరి అడవులను నరుక్కుంటా పోతే ఈ యొక్క భూభాగము ఖాళీ మన మనుషులదే కాదు, ఉట్టి ప్రజలదే కాదు, ఇది అన్ని జీవాలకు హక్కు ఉంటది. ఈడ జీవించే హక్కు. ఇలా కళ్ళు నెత్తినెక్కిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి నెమలి శాపానికి జాతీయ పక్షి ఆడ నెమళ్ళు ఆర్తనాదాలు రోధిస్తున్నాయి. నెమళ్ళు మరి చెట్లను నరుకుతుంటే మరి వాటికి ప్రాపర్ గా పునరావాసం అన్న ఏర్పాటు చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం మీద సుప్రీంకోర్టు స్పందించింది. అప్పటికప్పుడు హైకోర్టు అధికారులను భూముల ప్రదేశంలోకి పంపించి విచారణ జరిపించింది. మరోవైపు మీడియాలో వచ్చిన ఫోటోలు, వీడియోలను పరిశీలించింది. వెంటనే ఈ పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 100 ఎకరాల్లో దొంగచాటున పర్యావరణాన్ని నాశనం చేస్తే ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేది లేదని సుప్రీంకోర్టు సీరియస్గా హెచ్చరించింది. ఒక రకంగా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని అనుకోవాలి. My Media, the voice of India.